వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దుద్దిగుంట. ఈరోజు నేను మీకోసం మరో కొత్త ప్రాపర్టీ, వెస్ట్ ఫేసింగ్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్. ఇది అంబేద్కర్ స్టాచ్యూ రాంపల్లి విలేజ్ నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది. 27/50 డైమెన్షన్స్తో 1250 SFTతో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ G+1 పర్మిషన్స్తో, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్స్తో, చాలా మంచి లొకేషన్లో 30 feet రోడ్స్తో అయితే ఉందండి ఇండిపెండెంట్ హౌస్. నేను ఈ వీడియోలో మీకు ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం టూర్ చేసి చూపిస్తాను. అదేవిధంగా మనకి ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ మన ఛానల్లో ఆల్రెడీ నేను చాలా పోస్ట్ చేస్తున్నాను, అవి కూడా మీరు చెక్ చేయొచ్చు. ప్రీవియస్ వీడియో నేను రాంపల్లి ప్లేలిస్ట్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఓన్లీ అవైలబుల్ హౌసెస్ అయితే దాంట్లో ఉంటాయి. సో మీకు నచ్చినట్టు ఇండిపెండెంట్ హౌసెస్ కూడా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ కోసం నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఇక డిలే చేయకుండా మనం ప్రాపర్టీ మొత్తం టూర్ చేసి చూద్దాం. ముందుగా మీరు గమనిస్తున్నారు కానీ మనకి ఇండిపెండెంట్ హౌస్ ఎలివేషన్ అనేది చాలా బాగా వచ్చింది. బ్లూ కలర్ కాంబినేషన్స్తో చాలా మంచిగా వచ్చిందండి. ఇండిపెండెంట్ హౌస్ ఎలివేషన్ అయితే మీరు చూడొచ్చు, చాలా బాగా వచ్చింది. ఎలివేషన్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. సో ఈ వీడియోలో నేను మీకు ఇప్పుడు మొత్తం ఇంటి లోపల తీసుకుని వెళ్ళి చూపించే ముందుగా ఇక్కడ పార్కింగ్ స్పేస్ కూడా బయట చూసినట్టు అయితే మనకి ఏ హ్యాచ్ బ్యాక్ అయినా పార్క్ చేసుకోవచ్చు. అలా మీరు సెడాన్ కార్ వాళ్ళు పార్క్ చేసుకున్నారు. మీరు చూడొచ్చు, ఎవరికి ఇబ్బంది కలగకుండా రోడ్లో కార్ పెట్టిన తర్వాత కూడా ఇంకా వెహికల్స్ వెళ్ళేటట్టుగా చాలా బాగా వస్తుంది. సో ఇక్కడ చెట్లు కూడా పెట్టుకోవడానికి స్పేస్ కూడా మంచిగా వచ్చింది. ఎర్తింగ్ కూడా ఇక్కడే వస్తుంది. సో ఇక్కడ మీరు గమనించినట్టు అయితే మనకి ర్యాంప్ అనేది ఈ విధంగా వస్తుందండి. ర్యాంప్ మీరు గమనించినట్టు అయితే మొత్తం గ్రానైట్తో పాటు కాంక్రీట్ యూస్ చేసి చాలా బాగా ఇచ్చారు. ఈ విధంగా ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మీకు చూపిస్తాను. ముందుగా గేట్ బీమ్ కూడా మీరు గమనించగలరని మొత్తం గ్రానైట్ తోటే ఇచ్చారు. సో గ్రానైట్ తోటి చాలా బాగా వచ్చింది. అదేవిధంగా ఇక్కడ చూసినట్టు అయితే గ్రానైట్ తోటే ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు మీరు గమనిస్తే ఇంటి లోపల పార్కింగ్ స్పేస్ కూడా చాలా బాగా వచ్చిందండి. పార్కింగ్ స్పేస్ కూడా చాలా బాగా వచ్చింది, మీరు చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు గమనించినట్టు అయితే మనకి స్టేర్స్ కూడా మొత్తం గ్రానైట్ తోటే ఇచ్చారు. ఎక్సలెంట్గా వచ్చింది. నేను స్టేర్స్ కింద కూడా ఎలా వచ్చింది అనేది మీకు చూపిస్తాను. ముందుగా మీరు పిల్లర్ కూడా గమనిస్తే మనకి ఈ విధంగా టైల్ ఫినిషింగ్ అయితే వచ్చింది. అదేవిధంగా మనకి సెట్ బ్యాక్స్ కూడా ఆల్మోస్ట్ 2.4 2.7 feet అయితే వస్తుందండి. చాలా మంచిగా వస్తుంది. ఇప్పుడు నేను మీకు స్టేర్స్ కింద ఎలా వచ్చింది అనేది కూడా చూపిస్తాను. మనకి ఇక్కడ వాష్ ఏరియా వస్తుంది. అదేవిధంగా ఇటువైపు మీరు చూసినట్టు అయితే మనకి వాషింగ్ మిషన్ కోసం ఒక పోర్ట్ ఇచ్చారు ఇక్కడ వాటర్. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కూడా కనెక్షన్ వచ్చి స్టోరేజ్ కెపాసిటీ కూడా బాగా వస్తుంది. స్టోరేజ్ కూడా ఏదైనా స్టోర్ చేసుకోవాలనుకున్నా కూడా బాగా వస్తుంది. సో ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మనకి లోపల డబుల్ బెడ్రూమ్ ఎలా వచ్చిందో అది కూడా చూపిస్తాను. ముందుగా మీరు గమనిస్తే మనకి ఈ డోర్ అనేది మొత్తం ఇండియన్ టేక్ వుడ్ అయితే వస్తుంది. ఇంకా పాలిషింగ్ అయితే ఏం కాలేదు. సో ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి లోపల ఎలా వచ్చింది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. మీరు గమనించినట్టయితే ముందుగా మనకి ఫ్లోరింగ్ గమనించవచ్చు. ఈ విధంగా ఇలా చూస్తే మనకు ఒక డైమండ్ ప్యాటర్న్ ఫామ్ అవుతుందండి. ఇలా ఒక డైమండ్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది, చూడొచ్చు మీరు. డైమండ్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. నేను ఇండిపెండెంట్ హౌస్ పిక్చర్స్ కూడా వెబ్లో అప్లోడ్ చేశాను, అవి కూడా మీరు చూడొచ్చు. ఫాల్ సీలింగ్ కూడా మీరు చూడొచ్చు. మనకి 2 కలర్ కాంబినేషన్స్తో, ఆరెంజ్ ఇంకా లైక్ లెమన్ గ్రీన్ కలర్ కాంబినేషన్, బ్లూ కలర్ కాంబినేషన్స్తో ఒకటైతే వచ్చింది, మీరు చూడొచ్చు. సో 2 ఫ్యాన్స్, ఒక షాండ్లర్ పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ వచ్చింది. ఇక్కడ కూడా మీరు గమనిస్తే నార్త్ సైడ్ ఒకటి 5/4 డైమెన్షన్స్తో UPVC విండో అయితే వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కూడా గమనిస్తే మనకి టీవీ యూనిట్ పెట్టుకోవడానికి స్పేస్ కూడా వచ్చింది, చాలా బాగా వస్తుంది. అదేవిధంగా ఫ్లోరింగ్ కూడా చూస్తే మార్బుల్ ఫినిషింగ్ అయితే వస్తుంది, మొత్తం చాలా బాగా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ నుంచి నేను మీకు డైనింగ్ రూమ్కి, పూజా రూమ్కి తీసుకెళ్లే ముందు గమనిస్తే మీరు ఇక్కడ ఈ స్పేస్ ఏదైతే ఉందో చాలా మంచిగా, అట్లీస్ట్ అక్కడ నుంచి ఇలా మొత్తం 8 members కూర్చునేంత సీటింగ్ కెపాసిటీ అయితే వస్తుంది. సో ఇప్పుడు నేను పూజా రూమ్ చూపిస్తున్నాను. పూజా రూమ్ కూడా మీరు గమనిస్తే అట్లీస్ట్ 2 కూర్చొని పూజ చేసుకునేంత స్పేస్ అయితే వస్తుంది. 6 feet దాకా వస్తుంది. 6 feet కాకుండా 5 feet అయితే వస్తుంది. సో ఇప్పుడు నేను మీకు పూజా రూమ్ తర్వాత నేను డైనింగ్ రూమ్ చూపిస్తున్నాను. డైనింగ్ రూమ్లో మనకి నార్త్ సైడ్ ఒకటి డోర్ అయితే వస్తుంది. ఈ విధంగా మినీ సైజ్ డోర్ వస్తుంది. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా చూడొచ్చు, కలర్స్ మొత్తం ఫినిషింగ్ చేశారు. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు చూస్తే 4 టేబుల్ డైనింగ్ టేబుల్ కూడా యూస్ చేసుకోవచ్చు, సరిపోతుంది ఎగ్జాక్ట్లీ. అదేవిధంగా ఇక్కడ కూడా హ్యాండ్ వాష్ యూనిట్ వచ్చి ఒకటి 4/4 UPVC విండో, ఇంటికి వెస్ట్ సైడ్లో లైక్ ఈస్ట్ సైడ్ ఒకటి 4/4 డోర్ విండో కూడా ఇచ్చారు UPVC, అది కూడా చూడొచ్చు. నేను నార్త్ సైడ్ మీకు సెట్ బ్యాక్లో ఎలా వచ్చింది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇది ఫ్రంట్ వ్యూ. అదేవిధంగా ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ వ్యూ. నేను ఇప్పుడు మీకు కిచెన్ రూమ్ నుంచి మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. సో కిచెన్ రూమ్ అనేది వ్యూ మనకి ఈ విధంగా వస్తుంది. మనకి రెఫ్రిజిరేటర్ ఇక్కడ పెట్టుకుంటారు సామాన్ల కోసం, ప్రాక్టికల్గా చాలా బాగా వస్తుంది. షెల్ఫ్స్ కూడా ఈస్ట్ ఫేస్లో ఎలా వస్తుందో అంతకంటే ఎక్కువే వస్తుంది కిచెన్. సో స్టోరేజ్ కెపాసిటీ కూడా బాగా వస్తుంది.
మనకి మిక్సర్ కోసం, గ్రైండర్ కోసం, ఓవెన్ కోసం స్పేస్ కూడా చాలా బాగా ఇచ్చారు. అక్కడ అదేవిధంగా పోర్ట్స్ కూడా, ఎలక్ట్రిక్ పోర్ట్స్ కూడా 4, 4, 5 పోర్ట్స్ ఇచ్చారు. 20 VW కూడా ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్ కోసం, చిమ్నీ కోసం కూడా పోర్ట్స్ ఇచ్చారు, ఎలక్ట్రిక్ పోర్ట్స్. సో ఇక్కడ నుంచి నేను మీకు వెనకాల సెట్ బ్యాక్స్ ఏ విధంగా అయితే ఇచ్చారో అది కూడా నేను మీకు చూపిస్తున్నాను. సో సెట్ బ్యాక్స్ మీరు చూడొచ్చు. మనకి ఇక్కడ వాష్ ఏరియా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీరు ఎలక్ట్రిక్ పోర్ట్స్ కూడా ఇచ్చారు. ఏదైనా యూటిలిటీ కోసం, క్లీనింగ్ కోసం ఏదైనా యూస్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా సౌత్ సైడ్ మీరు సెట్ బ్యాక్స్ చెక్ చేసినట్టు అవుతాయి. ఈ విధంగా రెడ్ యాక్స్ వేసి మంచిగా 18 ఇంచెస్తో చాలా బాగా ఇచ్చారు. సో నార్త్ ఈస్ట్ కార్నర్లో మనకి ఒకటి బోర్వెల్ అయితే ఇచ్చారు. 300 feet డిగ్ చేశారు. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు గమనించినట్టు అయితే మనకి ఒక 4000 లీటర్ వాటర్ కెపాసిటీ అయితే వస్తుంది. సో ఇప్పుడు నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ ఎలా వస్తుందో అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇంటి లోపల తీసుకొని వెళ్ళి సో ఇక్కడ చూడొచ్చండి. ముందుగా మీరు మన చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఈ విధంగా వస్తుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కూడా ఒక మంచి డైమండ్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఇక్కడ కూడా మీరు క్వీన్ సైజ్ బెడ్ యూస్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేకుండా సరిపోతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా గమనిస్తే ఫాల్ సీలింగ్ అనేది మనకి మొత్తం జిప్సమ్ వచ్చి చాలా మంచిగా యూజ్ చేశారు. సౌత్ సైడ్లో ఒకటి 4x4 డైమెన్షన్స్తో విండో కూడా వచ్చింది. అదేవిధంగా షెల్ఫ్స్ కూడా ఈ విధంగా వచ్చి చాలా బాగా వచ్చింది, మీరు చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ గమనిస్తే మనకి మాస్టర్ బెడ్రూమ్ అనేది కింగ్ సైజ్ బెడ్ యూస్ చేసుకున్న తర్వాత కూడా చాలా మంచిగా స్పేస్ అయితే వస్తుంది. 5x4 డైమెన్షన్స్తో ఒకటి యూపీవీసీ విండో వచ్చి, అర్మారా షెల్ఫ్స్ కూడా వచ్చి, సజ్జా కూడా స్పేస్ ఇచ్చారు, మీరు చూడొచ్చు. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కూడా చూస్తే మాస్టర్ బెడ్రూమ్లో ఒక మంచి డైమండ్ ప్యాటర్న్ అయితే ఫామ్ అవుతుంది. సో ఇది కూడా అటాచ్ టాయిలెట్ బాత్తో వస్తుందండి. సో మీరు చూడొచ్చు. రూఫ్కి 7 feet హైట్ వరకు టైల్స్ అయితే ఇచ్చారు. అదేవిధంగా చాలా మంచిగా ఫినిషింగ్ అయితే వస్తుంది. వెస్ట్రన్ స్టైల్తో వస్తుంది. ఇంతసేపు మీరు 2 BHK వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్, ఇది రాంపల్లిలో వస్తుంది. వెస్ట్ ఫేస్ 150 square yards, 27x50 డైమెన్షన్స్తో చాలా మంచి లొకేషన్లో వస్తుందండి. రాంపల్లి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి 1 kilometer. మీరు 65 నుంచి 85 lakhs వరకు బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌసెస్ చూస్తుంటే మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. నేను అలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ చూపించి మీకు సైట్ విజిట్ చేయించగలుగుతాను. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి 73 lakhs 72 lakh రూపీస్ కోట్ చేస్తున్నారు. సో ఈ ప్రైస్ రేంజ్లో ఉంటే మీరు ఇండిపెండెంట్ హౌస్ కోసం మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. మినిమం టు నో నెగోషియేషన్ ఉంటుంది. ఈ ఇండిపెండెంట్ హౌస్ కోసం మీకు 80% లోన్ అయితే తప్పకుండా శాంక్షన్ అవుతుంది. ఇండిపెండెంట్ హౌస్ వెబ్లో కూడా ఇండిపెండెంట్ హౌస్ ఇమేజెస్ నేను పోస్ట్ చేశాను, అవి కూడా మీరు చెక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.